హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, ఎండలు ఎక్కువైతున్నాయి కదా. మనం మిరపకాయలు అయితే ఊర పోసుకోవాలని 3 కేజీల దాకా తెప్పించినాను. ఇవి 2 రోజులు మజ్జిగలో ఊర పోసి 3వ రోజు ఎండపోస్తాము. దానికోసమని ఈ 3 కేజీలలో ఇవి మిగిలినాయి. ఇప్పుడు ఇవి గీసి పెట్టేస్తున్నాను. ఇట్లా గీసుకొని ఇట్లా వేసుకోవాలా. కడిగినాను. ఇక్కడ మజ్జిగ రెడీ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడైతే కొంచెం పెరిగి వేసేసినాను. ఉప్పు మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టేటని వేసి పెట్టినాను. దీంట్లో అయితే జీలకర్ర ఉప్పు మిక్సీ పడుతున్నాము. త్వరగా దీనికల్లా గీసిన దానికి బాగా పట్టుకోవాలని. ఇప్పుడైతే ఒక పెరుగు ప్యాకెట్ వేస్తున్నా. జీలకర్ర నిమ్మకాయలు ఒక 5 నిమ్మకాయలు తీసుకున్నాను. ఇవి 2 రోజులు పొద్దున సాయంత్రము దీళ్ళని వెనక్కి ముందుకి అంటూ ఉండాలి. అలా అయితే తెల్లగా అయిపోతాయి మిరపకాయలు. బాగా చూసేకి బాగా చూడండి. చాలా పొడుగు ఉన్నాయి మిరపకాయలు. దీంట్లో మజ్జిగ, ఉప్పు, జీలకర్ర మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, ఇట్లా అంతా వెడల్పు దాంట్లో వేసుకుంటే బాగా కాయలు బాగా లోపలికి ఉంటాయి. త్వరగా ఇవి తెల్లబడతాయి. నిమ్మకాయ దీంట్లో మనం ఉప్పు అన్నీ వేసుకున్నాం కాబట్టి మునిగేటట్లు పెట్టుకోవాలా. ఇవి 2 రోజులు ఇలానే పెట్టేయాలా. పొద్దున సాయంత్రము కిందికి పైకి అంటూ ఉండాలా. 3వ రోజు ఎండపోయాలి. దీని టేస్ట్ ఎలా ఉందో చూస్తాను. ఉప్పు నిమ్మకాయలు సరిపోయినాయి. దీనికి ఇప్పుడు వచ్చేసి కవర్ వేసేస్తాము. చూడండి, ఇలా అయితే కవర్ వేసేసి ఇలా మూసేసినాము. దీన్ని మనకు కనపడుతూ ఉంటాయి అన్నమాట తెల్లబడేది. మళ్ళీ సాయంకాలము ఒక పేపర్ మాత్రం ఓపెన్ చేసి మళ్ళీ తిప్పేసేసి ఇలా ఓపెన్ చేసేసి తిప్పేసి మళ్ళీ ఇలా ఒత్తేస్తే అయిపోతుంది. దూలి ఈగలు దోమలు వాలకుండా ఈ పేపర్ ఇలా కప్పి పెట్టినాము. కాయల్ని ఇలా నానపోసి పెట్టినాము కదా. ఆరిన తర్వాతకి ఎలా ఉంటాయి, ఎండిన తర్వాతకి ఎలా ఉంటాయో చూపిస్తాం. ఇది 2వ రోజు ఇలా తిప్పుతూ ఉండి ఇంకా రేపు తీసి బయట ఆరబోసుకున్నది. చూడండి, కాయలన్నీ తెల్లగా ఎలా అయినాయో రేపటికైతే ఇంకా తెల్లగా అయిపోతాయి. ఇది 2వ రోజు. చూడండి, ఏమి ఎట్ట మిరపకాయ ఎట్టనే ఉంది.
ఎట్లా ఉన్నట్టు అట్లనే పొడి ఉన్నాయి చూడండి, ఏం కుళ్ళలేదు. రేపు తీసి ఎండకు ఆరబోస్తాం, మళ్ళీ ఒక రోజు నానబెట్టేసి ఎండకేసేస్తాం అయితే. చూడండి 3 కేజీల ఎండుమిరపకాయలని ఎండబెట్టింటే నేనే దీంట్లో సగం మా పెద్ద పాపకి పంపించినాను. ఇప్పుడు వేయించుతాను చూడండి. బాగా ఇరిగిపోకుండా బాగా పొడుగు ఉన్నాయి. చూడండి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఇలా వేయించుకోవాలా, తెల్లగా లేదు. చూడండి ఇవి తెల్లగా ఉన్నాయి. ఇవి వేయించినాక ఈ కలర్ ఇలా వచ్చినాక తింటే భలే టేస్ట్గా ఉంటాయి. పన్నానికి కానీ బాగా కూడా ఇలా చేసుకొని తినండి. మిరపకాయలు చాలా ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు చేసుకొని నిల్వ పెట్టుకుంటే ఎప్పుడైనా నోరు బాగాలేనప్పుడు అట్లా వేయించుకొని తినచ్చు.